ఈరోజు అంబేద్కర్ గారిది 135వ జయంతి సెలబ్రేషన్ సందర్భమున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకేదైతే స్ఫూర్తినిచ్చారు, వారు కష్టపడి మన హక్కుల కోసం కొట్లాడి వారు స్కూల్లో నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా ఒక పట్టుదలతోని లేదు నేను మంచిగా చదువుకుంటా అని చెప్పి 23 డిగ్రీలు ప్రపంచవ్యాప్తంగా సంపాదించిందంటే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం ఏందో మనం తెలుసుకోవాలి. వారు చదువులో ఏ యూనివర్సిటీ వెళ్ళినా కానీ మొదటి స్థానంలో ఉన్నారు. వారు అందరితో కాంపీట్ చేసి నేను నా వాళ్ళను, నా దళిత సమాజాన్ని నేను కాపాడుకునే బాధ్యత నాదని చెప్పి ఆ రోజులలో స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీజీతో వారు కొట్లాడుకోవడం జరిగింది. అంటే వారు ఆ కుల వివక్ష ఉన్నప్పటికీ, ఎంత అణచివేసినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి సమాజంని ఎట్లా నేను ఆదుకోవాలి, వారికి ఎట్లా హక్కులు కల్పించాలని చెప్పి ఒక నిరంతరం పోరాటం చేయడం జరిగింది. వారి పోరాటం వల్లనే మనకు ఈ దేశంలో ఈరోజు మనకు దళితులకు రిజర్వేషన్ కల్పించాలన్నా, అణిచివేసిన వ్యక్తులకు అందరికీ కూడా, ప్రత్యేకంగా కార్మికులకు వారు 8 గంటల పని చేయడము, లేకుండా మొదలు 12 గంటలు 13 గంటలు పని చేయించుకుంటుండే. కానీ వారి చట్టం తీసుకురావడం వల్ల మన కార్మికులకు 8 గంటల పనే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మినిమం వేజెస్, ఈ మినిమం వేజెస్ యాక్ట్ వచ్చిందంటే ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఇదే చెప్పారు, మంచిగా చదువుకోండి, కష్టపడి పనిచేయండి, అన్యాయాన్ని వ్యతిరేకించండి, ఆదుకోండి, మీరందరూ కూడా మన తోటి సోదరులను ఆదుకునే అవసరం ఉన్నదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు నేర్పించడం జరిగింది. మనమందరం కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలి. కాకా వెంకటస్వామి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ఆ రోజులలో వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడడమే కాకుండా పెన్షన్ ఇప్పించడము, పిఎఫ్ ఇప్పించడము, ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు చేయడం జరిగింది. అంతేకాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే విద్య మీద శ్రద్ధ చూపించినారో, కాకా వెంకటస్వామి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్లో సుమారు 2 లక్షల మందిని వారు విద్య నేర్పించి ముందుకు వెళ్తున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో విద్య గురించి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు ఈ స్కూళ్ళన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. 50,000 మంది టీచర్లను భర్తీ చేస్తున్నారంటే కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని వారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ బడ్జెట్లో కూడా 33% కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. అంతేకాదు మన దళితులు ఎవరైతే ఉన్నారో చాలామంది వారు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్నప్పుడు నేను మొన్న క్యాబినెట్లో కూడా ఈ చర్చలో పాల్గొని, లేదు 3 సంవత్సరాలు అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇచ్చి దళితులకు ఇమ్మీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వాలంటే అందరు కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. మన దళిత పిల్లలు ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ గురించి అప్లై చేస్తారో వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇస్తే నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కూడా శాంక్షన్ చేపిస్తాను. పోయినసారి కూడా నేను చెప్పడం జరిగింది, ఈ స్థానంలో ఒక మంచి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి నేను ఆ రోజు కోరడం జరిగింది. నేను ఇప్పుడే రాంబాబుకి చెప్పినాను, ఏడి రాంబాబేడే ఆయన పోతున్నా కేక్ కోసం. సరే, ఇక్కడ తొందరలోనే నేను ఆల్రెడీ చెప్పిన మన నియోజకవర్గంలో ఒక 5 అంబేద్కర్ స్టాచ్యూలు
మంచి అంబేద్కర్ స్టాచ్యూలు మనం స్థాపించేది అవసరం ఉన్నది. ఫస్ట్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మనము మందమరిలో స్థాపించుకొని తర్వాత భీమారం ఇతర చోట్ల ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ లేదో అక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నాకు ఒక అవకాశం వచ్చింది. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నాకు అన్ని చోట్ల కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంస విగ్రహం ఇవ్వమని చెప్పి ఆ రోజు నాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా పెద్దపల్లి, మంచిర్యాలు, వెల్గటూరు, ధర్మపురి, గోదావరి కని ఈ అన్ని చోట్ల కూడా కాకా గారి ఆదేశాల ప్రకారంగా కాంస విగ్రహం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నాకు అవకాశం వచ్చింది. సుమారు 100 అంబేద్కర్ స్టాచ్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి నాకు అవకాశం వచ్చింది. నేను దాంట్లో కాంట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. నేను మొన్న ఎలక్షన్లో కూడా ఇక్కడ ఒక మంచి అంబేద్కర్ భవన్ కట్టిస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను. దీనికి 50 లక్షల రూపాయలు కూడా, ఎన్ని లక్షలు? 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాము. నేను మన ఎస్టిమేషన్ కాదు, శాంక్షన్ కూడా అయిపోయింది. దీనికి తొందరగా టెండర్లు పిలిచి మంచి భవనం, కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కానీ కావాలంటే ఎక్కువ నిధులు ఇస్తాం, కానీ మంచి అంబేద్కర్ భవనము మనం మందమరిలో కట్టుకునే అవసరం ఉన్నది. తొందరలోనే ఈ భవనం పనులు కూడా ప్రారంభించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ దళిత సమాజ వర్గం ఎప్పుడు కూడా అందరూ అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఐక్యంగా ఉండి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. మనం కలిసినప్పుడే ఈ అణచివేతను మనం దూరం చేయగలుగుతాము. ఈ కుల వివక్ష ఏదైతే ఉందో దీన్ని దూరం చేయాలంటే మనం ఆర్థికంగా ముందుకు ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి జై భీమ్లు చెప్తూ ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమము మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఈ సేఫ్టీ ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఎవరికి ప్రమాణం కావద్దు, వీళ్ళను సేఫ్గా ఎట్లా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ ఒక కంకణం కట్టుకున్నారు. దీంట్లో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. ట్రాఫిక్ గురించి కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే అందరూ కూడా తొందరలో ఉన్నారు, ఎట్లా డెస్టినేషన్ పోవాలి, ఎట్లా చేయాలని చెప్పి వారు పోలీస్ అధికారం కూడా మీ అందరికీ అప్పీల్ చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ సరిగా ఫాలో చేయండి. ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందికరమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఎండ, గాలి, పొల్యూషన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మన కానిస్టేబుల్స్ పనిచేస్తుంటారు. వారు మనకు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఓపికతో అవి ఫాలో కావాలి. ఎందుకంటే చాలామంది కోపం వస్తుంది, మాకు ఏంది నువ్వు చెప్తున్నావా అని చెప్పి. కానీ మనము దాన్ని సరిగా ఫాలో చేస్తే ఇతర ఎవరైతే మన మోటరిస్ట్ ఉంటారో, సైకిల్ మోటార్లో పోతారో వాళ్ళకు కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పి అందరితో అప్పీల్ చేస్తూ మళ్ళొకసారి అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ సరిగా ఫాలో చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. సెలబ్రేషన్స్ సందర్భమున సింగరేణి సంస్థ ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. సింగరేణిలో మన దళిత సమాజ కార్మికులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా అంబేద్కర్ గారంటే ఒక స్ఫూర్తి. కేవలం దళితులకే కాదు, ఎక్కడైతే వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒక స్ఫూర్తి. ఎందుకంటే వారు నిరంతరం, వారు చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి క్లాస్ రూమ్లో తరిమేసినప్పటికీ కూడా లేదు, నేను చదువుకోవాలి, నేను నా సమాజానికి నేను పని చేయాలి. ఆ రోజుల్లోనే వారికి ఆలోచన వచ్చింది. అందుగురించి కుల వివక్ష ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సంపాదించిందంటే వారి కృషి, వారి కష్టము, వారు పట్టుదల ఏదైతే ఉందో. నేను అన్ని పెద్ద స్కూళ్ళల్లో కూడా మొదటి స్థానంలో ఉండి డిగ్రీ సంపాదించడం జరిగింది. వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆ రోజుల నుంచే
అతిపెద్ద సంస్థ ప్రపంచంలో భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పాస్ అయిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఆ రోజులలో లేదు నేను మంచిగా చదువుకొని నా దేశాన్ని నా సమాజాన్ని నేను పని చేయాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. అందుగురించి వారికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ రాజ్యాంగం రాయాలి, ఈ రాజ్యాంగం రాసినప్పుడు అందరు వ్యక్తులను సమానంగా ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టాలని చెప్పి వారు అన్ని వర్గాలకు వారు కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక భద్రత కల్పించడం జరిగింది. అంటే వారి అంత పెద్ద గొప్ప ఆలోచన అన్నమాట. అన్ని వర్గాలకు ఎక్కడైతే అణచివేయడం జరుగుతుందో వాళ్ళను కాపాడాలి, వారికి ఏదో ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. లేకుంటే అప్పుడు కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ చిన్న రాష్ట్రాలు చేస్తుందని చెప్పి ఆయన ఒక ముందు ఆలోచనతోని చిన్న రాష్ట్రాలు ఉంటే మన దేశానికి మంచిదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. మా నాన్నగారు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు అంబేద్కర్ భక్తి. వారు వివేక్ వర్ధని హై స్కూల్కి ఒక లెక్చర్కి వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారు, నేను అంబేద్కర్ గారు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో నేను ఇది ఫాలో చేస్తానని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఆ రోజు ఆలోచించుకున్నారు. అలాగే మీరు చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కార్మిక శాఖ మంత్రి వరలుండే. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు చాలా చట్టాలు తీసుకురావడం, కార్మికులకు ఇబ్బంది లేకుండా మినిమం వేజెస్, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్, ఇవన్నీ కూడా నోటీసెస్ కార్మికులకు ఇవ్వడము, ఇవన్నీ కూడా భద్రత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మంత్రిగా చట్టాలు తీసుకురావడం జరిగింది. మా నాన్నగారు అదే బాటలో పోతూ సింగరేణి కార్మికులకు మీ అందరికి తెలిసిన విషయమే 1994లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు దీన్ని BIFR నుంచి తొలగించి 400 కోట్ల రూపాయలు NTPC లోన్ ఇప్పించి 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. అంతేకాదు కాకా వెంకటస్వామి గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు కార్మికులకు పెన్షన్ స్కీమ్ అయినా కానీ PF అయినా కానీ ఇవన్నీ చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వారు తేవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో అందరూ మంచిగా చదువుకోవాలి, అందరూ విద్యనే ఒక బలము, నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచన ఇచ్చినారో దాని ప్రకారంగానే మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా 200 కోట్లతోని ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ స్థాపిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే. అంతేకాదు యంగ్ ఇండియా స్కూల్సే కాదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మన బడ్జెట్లో మీరు చూస్తారు 500 కోట్ల రూపాయలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం పెట్టడం జరిగింది. అంటే విద్యకి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాధాన్యత ఇచ్చినారో అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగంలో ఇన్ని నిధులు కేటాయించి 50,000 మంది టీచర్లను భర్తీ చేసినారంటే విద్యారంగంని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అందరూ గమనించాం. సో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక విప్లవం, ఒక రెవల్యూషనరీ. వారు ఆ రోజులలోనే ఉద్యోగం గురించి, ఉద్యోగాలు కల్పించాలి బీద ప్రజలకు, మనము న్యాయం చేయాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ నేర్పించినారో మనమందరం నేర్చుకోవాలి. వారి స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మళ్ళీ మన అన్న చాలా గొప్పగా మన అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇలా అంబేద్కర్ లేకుంటే, అంబేద్కరే పుట్టకపోతే ఇలా మనం తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి
లే విషయాన్ని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి ఏంటంటే అన్న కార్మిక శాఖ మంత్రి ఏంటంటే నేను ఎమ్మెల్యే అయినంటే ఇలా మనందరికీ రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చాయంటే అంబేద్కర్ యొక్క ఫలము పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇలా 1889లో సింగరేణి పుట్టింది, మీకు అందరికీ తెలుసు. ఉద్యోగాల తల్లి సింగరేణి. ఇలా పరిస్థితి 40,000 మందికి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను మనందరి తరఫున ఇక్కడ సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరఫున అన్నకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో మరిన్ని బావులు రావాలి. ఒకప్పుడు 116,000 మంది కార్మికులు ఉండే, ఇలా 40,000 మందికి వచ్చినాం. దయచేసి అన్న గొప్ప మనసు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఈ ప్రాంతంలో మరి కొత్త ఇండస్ట్రీలు, కొత్త మైనింగ్లు వచ్చేందుగా ప్రయత్నం చేయాలని వారి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వారి చొరవ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తారని కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా ఇలా ప్రైవేటిజం మరి రోజు రోజు పెరుగుతున్న క్రమం లోపల ఇలా సెక్యూరిటీ వాళ్ళు మరి నిరుద్యోగులై వేదిక మీద మన బయట బదాలు తింటూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చుకున్నప్పటికీ కూడా మరిన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి అన్న మన ప్రతినిధిగా, ఈ ప్రాంత కోల్బెల్ట్ ప్రతినిధిగా, అందరి మనసున్న మారాదుగా ఉన్నటువంటి అన్న ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం ప్రభుత్వం దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఈ ప్రాంత యొక్క అభివృద్ధికి మరింత కృషి చేయాలని చెప్పి మీ అందరి తరఫున ఏ కాంట్రవర్షియల్ పాయింట్ మాట్లాడదు అనుకున్నా, కానీ ఓదెలు గారు ప్రారంభం నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడే వారు చెప్పినట్టు అప్పుడు కాకనేమో 1,00,000 ఉద్యోగాలు కాపాడు. మీరు ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఓదెలు గారు చెప్పినట్టు వారు కూడా ఉండే అప్పుడు దాంట్లో 1,00,000 ఉద్యోగాలని 42,000, ఇప్పుడు 38,000 ఉద్యోగాలు ఉన్నాయి. నాకు మీరందరూ కూడా ఓటీసీ గెలిపించింది. నేను అప్పుడు మీ అందరికీ మాట ఇచ్చాను, ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనటం లేదు, ఒకవైపు ఏమో పార్లమెంట్లో వేలం చెయ్యాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో చట్టం తీసుకొచ్చింది. తర్వాత చట్టం తీసుకొచ్చిన తర్వాత మాకు ఈ ప్రాంతం ఉన్న గనులన్నీ కూడా కేంద్రం ఒక మోకా ఇచ్చింది, మీరు ఏమైనా మైన్స్ కావాలంటే మేము అలాట్ చేస్తామని చెప్పి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము చొరవ తీసుకోలేదు. ఇక్కడ మన ఆర్కే5లో ఒక కొత్త గని రావాలన్నప్పుడు వాళ్ళేమో టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని నచ్చజెప్పి, లేదు మా ప్రాంతంలో ఒక గని కావాలి అని చెప్తే వారు వేలంలో పాల్గొన్నారు. ఆర్కే5లో ఒక మైన్ కూడా అలాట్ కావడం జరిగింది. మంచిగా గట్టి చప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా జిఎం గారు మొన్న వచ్చినారు ఒక 15 రోజుల క్రితం, సార్ మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ రావడం లేదు, మాకు ఇబ్బందిగా ఉన్నది, మరి మీరు మాట్లాడండి అని చెప్తే అప్పుడే తక్షణమే నేను డిఎఫ్ఓ గారిని, కలెక్టర్ గారిని పిలిపించి చర్చించి ఈ సమస్య ఏదైతే ఉన్నదో దీన్ని ఎట్లా సమస్యను పరిష్కరించి అవసరం ఉన్నది. ఎందుకంటే మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలనుకుంటే కొత్త గని వచ్చినప్పుడే ఉంటుంది. సో నేను వారితో మాట్లాడడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టినప్పుడు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆమెను కూడా నేను మాట్లాడడం జరిగింది. మీరు చూడండి ఎట్లనైనా దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. సో జిఎం గారు నిజంగానే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి నిజంగా అభినందన చెప్పాలి. ఎందుకంటే ఆ తపన ఏదైతే ఉన్నదో, రేపు మా ప్రాంతంలో ఒక మైండ్ రావాలని చెప్పి వారికి ఉన్నది. డెఫినెట్లీ మేము దాంట్లో ఆ సమస్యను పరిష్కరించి మన ప్రాంతానికి డెఫినెట్లీ ఒక మైండ్ వస్తుంది, వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మళ్ళీ ఒక విషయం చెప్పినారు. సెక్యూరిటీ గార్డ్కి కూడా జిఎం గారికి నేను రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మీరు దాంట్లో ఏదైతే కండిషన్స్ పెట్టినారో, పాత మంది ఎవరైతే మనం 200 మంది ఆల్రెడీ పనిచేసినారో వాళ్ళకి కండిషన్స్ పెట్టొద్దయ్యా. నేను మళ్ళీ కావాలంటే అందరితో మాట్లాడతాను, వాళ్ళ కండిషన్స్ ఉండొద్దు. తక్కిన కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు మీరు కండిషన్స్ పెట్టుకోండి. 40 సంవత్సరాలు ఉండొద్దు, వాళ్ళు హైటు వెయిట్ అన్నీ అవసరం సెక్యూరిటీ గార్డ్కి.
కానీ మీరు ఆల్రెడీ అవుట్సోర్సింగ్లో 200 మందిని తీసుకున్నారు. వాళ్ళను మనం కాపాడుకునే బాధ్యత కూడా సింగరేణి సంస్థకు ఉన్నది. ఆ రోజులలో కాకా గారు 1,00,000 ఉద్యోగాలు కాపాడు. మనము ఉద్యోగాలు కల్పించాలి, ఇక్కడ జీతాలు సరిగా ఇవ్వాలి, అవుట్సోర్సింగ్లో సరిగా చేయాలి. ఇవన్నీ కూడా చేసే బాధ్యత సింగరేణి సంస్థ పైన ఉంది. సో మీరందరూ కూడా ఏదైతే ఇంతకుముందు ఆలోచన ఉందో మన ప్రాంతాన్ని అభివృద్ధి, నేను మరొకసారి ఇప్పుడు ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసి నేను ఇక రాజకీయ నాయకుడిని ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడితే ఇప్పుడు మన మందమరి గురించి నేను 30 కోట్లతోని అమృత్ స్కీమ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో మనందరికీ ఇప్పుడు మంచినీటి కరువు లేదు, కానీ ఈ 30 కోట్ల వరకు ఇంకొక 6 monthsలో అయిపోతుంది. అయినప్పుడు ఎవ్వరికి కూడా మంచినీటి కరువు ఉండదు. దాంతోపాటు నేను వచ్చిన తర్వాత మన ఈ సింగరేణి ప్రాంతంలో మందమరిలో అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్ని చోట్ల కూడా నేను నిధులు పెట్టడం జరిగింది. మళ్ళీ కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పాలి. మొన్న సింగరేణి ఏరియాస్లో గార్బేజ్ క్లీనింగ్ సరిగా కాకుంటే జిఎం గారికి చెప్పడం జరిగింది. ఆ పనులు కూడా మంచిగా నడుస్తున్నాయి. అందరం కలిస్తేనే మన ఈ మందమరి టౌన్ని మంచిగా చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎక్కడైతే ఇంతకుముందు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి కమిషన్లను అనుకున్నారో, నేను కేవలం ప్రజలకు డైలీ ఏదైతే వారికి అవస్థపడుతున్నారో ఆ అవస్థలన్నీ కూడా దూరం చేయాలని చెప్పి నిధులు పెడుతున్నాను. ఇంకా కొన్ని నిధులు కావాలనుకుంటే కూడా నేను నగర అభివృద్ధి దాంట్లో 18 కోట్ల రూపాయలు మన మందమరికి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, పనులు నడుస్తున్నాయి. ఇంకొక 20 కోట్ల రూపాయలు మన మందమరికి శాంక్షన్ చేయించుకుంటూ మన పనులన్నీ పూర్తిగా చేసుకుందామని చెప్తూ ముగిస్తున్నాం.